హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు వాల్మీకి మ్యాథ్స్ అకాడమీ. ఈరోజు ప్రాబబిలిటీలోని 7 మార్క్స్లోని పార్ట్ 3 వీడియో చూద్దాం. దీని నుంచి ఒక 3-4 ప్రాబ్లమ్స్ చేస్తాను. చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. ఎడిషన్ థీరం, బేయిస్ థీరం, మల్టిప్లికేషన్ థీరం, బేయిస్ థీరం మీద ప్రాబ్లమ్స్ ఒకవేళ రాకపోతే మనకి ఏదైనా పేపర్ టఫ్ అనిపిస్తే ఈ ప్రాబ్లమ్స్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మొట్టమొదటిసారిగా మన వీడియో చూస్తామంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ చూద్దాం. A, B, C are 3 horses in a race అన్నాడు. ఇక్కడ చూద్దాం మనం. లెట్ క్యాపిటల్ A, B, C are 3 horses లేదా be the events of A, B, C be the events of A, B, C horses win the race. అంటే ఏంటి? క్యాపిటల్ A, క్యాపిటల్ B, క్యాపిటల్ C అనే 3 హార్సెస్ రేస్లో విన్ అవ్వటానికి ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏమనుకుంటున్నాను నేను? క్యాపిటల్ A, క్యాపిటల్ B, క్యాపిటల్ C. సో ఇక్కడ మనకి గివెన్ డేటాలో ఏమి ఇచ్చాడో అబ్జర్వ్ చేయండి. P ఆఫ్ A అంటే ఏంటి? ద ప్రాబబిలిటీ ఆఫ్ A. వాడు గివెన్ డేటా నుంచి ఏమి ఇచ్చాడు? ద ప్రాబబిలిటీ ఆఫ్ ఏ టు విన్ ద రేస్ ఈజ్ అంటే ఈక్వల్ టు ట్వైస్ 2 ఇంటూ ద ప్రాబబిలిటీ ఆఫ్ బి అంటాడు. అదే కదా గివెన్ డేటా. నెక్స్ట్ రెండోది ఏమి ఇచ్చాడు? ద ప్రాబబిలిటీ ఆఫ్ బి టు విన్ ద రేస్ పి ఆఫ్ బి ఈక్వల్ టు 2 ఇంటూ పి ఆఫ్ సి. ఇది గివెన్ డేటా. అయితే మనం కనుక్కోవాల్సింది ఏంటి? వాట్ ఆర్ ద ప్రాబబిలిటీస్ ఆఫ్ క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి, క్యాపిటల్ సి. అంటే ఏకి, బికి, సికి సపరేట్గా 3 ప్రాబబిలిటీస్ కనుక్కోవాలి. ఓకే, రైట్. ఇక్కడ పి ఆఫ్ ఏ ఇచ్చాడు, పి ఆఫ్ బి ఇచ్చాడు. పి ఆఫ్ సిని పి ఆఫ్ సిగానే అనుకుందాం. దట్ ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ సి. ఇది తెలియదు. కానీ మనకి ప్రాబబిలిటీ డెఫినేషన్ దగ్గర నుంచి ఏంటి? ఒక ఎక్స్పెరిమెంట్ అంటే ఒక ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్లో ఎన్ని ఈవెంట్స్ ఉంటే ఆ అన్ని ఈవెంట్స్ యొక్క సమ్ 1 అవ్వాలి. ప్రాబబిలిటీ కండిషన్ అది. అంటే ఏం రాయొచ్చు మనం? పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి ప్లస్ పి ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు 1. పి ఆఫ్ ఏ, పి ఆఫ్ బి, పి ఆఫ్ సి ఈక్వల్ టు 1. దట్ ఇంప్లైస్ పి ఆఫ్ ఏ అంటే ఎంత అవుతుంది? 2 ఇంటూ పి ఆఫ్ బి ప్లస్ పి ఆఫ్ బి అంటే 2 ఇంటూ పి ఆఫ్ సి. పి ఆఫ్ సి అంటే యాజ్ ఇట్ ఈజ్ పి ఆఫ్ సి, దట్ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, రైట్. దట్ ఇంప్లైస్ 2 ఇంటూ పి ఆఫ్ బి అంటే ఏమి రాద్దాం మనం? 2 ఇంటూ పి ఆఫ్ సి ప్లస్ 2 ఇంటూ పి ఆఫ్ సి ప్లస్ పి ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు 1. ఓకేనా? ఇక్కడ ఎంత అవుతుందా? దట్ ఇంప్లైస్ 4 ఇంటూ పి ఆఫ్ సి ప్లస్ 2 ఇంటూ పి ఆఫ్ సి, పి ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు 1. పి ఆఫ్ సి ఈక్వల్ టు 1. దట్ ఇంప్లైస్ 7 ఇంటూ పి ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు 1. That implies P of C is equal to 1/7. P of C is equal to 1/7. అంటే the probability of A ఎంత వచ్చింది మనకి? 1/7. సో తర్వాత చూద్దాం మనం. ప్రాబబిలిటీ ఆఫ్ B రాస్తున్నా. ప్రాబబిలిటీ ఆఫ్ B అంటే ఎంత? 2 ఇంటూ P of C కాబట్టి దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ P of C ఎంత వచ్చిందా మనకి? 1/7 ఇంటూ 1/7 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందమ్మా మనకి? 2/7. అంటే ప్రాబబిలిటీ ఆఫ్ B ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది మనకి? 2/7. నెక్స్ట్ ఏం కనుక్కోవాలి మనకు? ప్రాబబిలిటీ ఆఫ్ ఏ, పి ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ పి ఆఫ్ బి దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ పి ఆఫ్ బి ఎంత ఉంది మన దగ్గర? 2/7 ఉంది. రాద్దాం ఇక్కడ. ఇంటూ 2/7 టోటల్గా ఎంత అవుతుంది మనకి? 4/7. ఇదేంటి? ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 4/7. సో టోటల్గా ప్రాబబిలిటీ ఆఫ్ ఏ, ప్రాబబిలిటీ ఆఫ్ బి, ప్రాబబిలిటీ ఆఫ్ సి, ఈ 3 హార్సెస్ విన్ అవటానికి ప్రాబబిలిటీస్. 7 మార్క్స్కి మోస్ట్ ఇంపార్టెంట్. 7 మార్క్స్కి చాలాసార్లు రిపీటెడ్గా అడుగుతున్నాడు. ఓకే, సెకండ్ ప్రాబ్లం ఏంటో చూద్దాం. 7 మార్క్స్లో మోస్ట్ ఇంపార్టెంట్. A, B, C are 3 events. Then show that A union B union C is equal సంథింగ్ ఇచ్చాడు కండిషన్, మనం ప్రూవ్ చేయాలి. ఇది 3 ఈవెంట్స్ ఇచ్చినప్పుడు ఎడిషన్ థియరం కనుక్కోవడానికి ప్రాబ్లం. ఆల్రెడీ ఎడిషన్ థియరం చేస్తాం కదా, ఎడిషన్ థియరం ప్రూఫే ఇది ఒక ప్రూఫ్ అనమాట. అది 2 ఈవెంట్స్ అయితే, ఇది 3 ఈవెంట్స్ అయితే. ఒక్కసారి చూద్దాం. మనకి దీన్ని ఎడిషన్ థియరం ఆఫ్ 3 ఈవెంట్స్ కూడా చెప్పవచ్చు క్వశ్చన్.
7 మార్క్స్కి. ఇక్కడ మనకు వచ్చరికి ప్రాబ్లం చూడరా ఒకసారి. మన దగ్గర ఉంది ఏంటి చూడండి, పి ఆఫ్ ఏ యూనియన్ బి యూనియన్ సి, ఏ యూనియన్ బి యూనియన్ సి. ఈ ఏ యూనియన్ బి యూనియన్ సి ఏదైతే ఉందో దాన్ని నేను డి అనుకుంటున్నా, ఇక్కడ పక్కన రాస్తున్నా. బి యూనియన్ సి ఈజ్ ఈక్వల్ టు డి, బి యూనియన్ సి ఈజ్ ఈక్వల్ టు డి అని నేను తీసుకుంటూ వస్తున్నాను. సో ఇప్పుడు చేద్దాం మనం ప్రాబ్లం. ఇక్కడ చూద్దాం, దట్ ఎంప్లాయిస్ పి ఆఫ్ ఏ యూనియన్ బి యూనియన్ సి అంటే ఏం రాద్దాం, పి ఆఫ్ ఏ యూనియన్ డి. పి ఆఫ్ ఏ యూనియన్ డి అంటే 2 ఈవెంట్స్కి మనం ఎడిషన్ థియరం రాసాం కదా. ఏ యూనియన్ బి అంటే కండిషన్ ఏం రాయొచ్చు మనం, పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ డి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ డి, ఏ ఇంటర్సెక్షన్ డి అదే కదా. ప్లస్ పి ఆఫ్ ఏ యాజ్రీస్గా రాసేద్దాం, పి ఆఫ్ డి అంటే ఏం రాద్దాం, బి యూనియన్ సి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ డి అంటే ఏముందామో మనకి, బి యూనియన్ సి అదే కదా ఉంది, బి యూనియన్ సి రాశాను. సో ఇక్కడ రాద్దాం, దట్ ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ప్లస్ దీన్ని ఏం రాద్దాం, మరి ఎడిషన్ థియరం అప్లై చేయాలి దీనికి, దీన్ని కూడా ఎడిషన్ థియరం అప్లై చేయాలి. అంటే ఏం రాయొచ్చు, పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి మైనస్ పి ఆఫ్ బి ఇంటర్సెక్షన్ సి, పి ఆఫ్ బి ఇంటర్సెక్షన్ సి. సో నేను ఇక్కడ చూడండి దీనికి ఎడిషన్ థియరం అప్లై చేశాను. ఇప్పుడు దీన్ని రాద్దాం మనం, పి ఆఫ్ సపరేట్ చేసానంటే అప్లై చేయండి, పి అలాగే రాశాను. ఏ ఇంటర్సెక్షన్ అంటే దీన్ని డిస్ట్రిబ్యూట్ చేయాలి, ఏని ఇంటర్సెక్షన్ని బికి సికి డిస్ట్రిబ్యూట్ చేయాలి. అంటే ఏం రాద్దాం చూడండి ఒకసారి, ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ ఏ ఇంటర్సెక్షన్ సి. సో రెండింటికి డిస్ట్రిబ్యూట్ చేశాను. ఈ రెండింటికి డిస్ట్రిబ్యూట్ చేస్తే ఇప్పుడు చూద్దాం, దట్ ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ఏమీ మారదు ప్లస్ పి ఆఫ్ బి ఏమీ మారదు. ఓకేనా, పి ఆఫ్ ఏ దీనికి పి ఆఫ్ బి యూనియన్ అంటే ఇది బి కదా, ఇక్కడ మనం మిస్టేక్ వేసాం. పి ఆఫ్ బి ఇదేమో పి ఆఫ్ సి. థియరం అప్లై చేసాం కదా, ఎడిషన్ థియరం అప్లై చేసాం కాబట్టి ఏబి ప్లేస్లో బీసీ రాసుకుని వస్తారు. పి ఆఫ్ బి ప్లస్ ఇది ఎంత అవుతుంది మనకి, పి ఆఫ్ సి మైనస్ పి ఆఫ్ బి ఇంటర్సెక్షన్ సి. ఇక్కడ చూద్దాం, ఇది ఏ ఇది బి అనుకుందాం. మళ్ళీ ఎడిషన్ థియరం అప్లై చేస్తున్నా. పి ఆఫ్ ఏ యూనియన్ బి అంటే ఏం రాయొచ్చురా, మైనస్ కామన్ తీసేద్దాం. మైనస్ కామన్ తీస్తే పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ప్లస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ సి మైనస్ పి ఆఫ్ ఏముంది మనకి ఇక్కడ, ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ ఏ ఇంటర్సెక్షన్ సి ఉంది, ఏ ఇంటర్సెక్షన్ సి. సో మనకేంటి, ఇది ప్రాబిలిటీ యొక్క ఎడిషన్ థియరం ప్రాబిలిటీ ప్రకారం ఇది ఏ ఇది బి అనుకుంటే ఏ యూనియన్ బి, ఏ యూనియన్ బిని పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బిగా రాశాను. ఇప్పుడు చూద్దాం, దట్ ఈజ్ ఈక్వల్ టు ఇది ఎంత అవుతుందా మనకి, పి ఆఫ్ ఏ ప్లస్ ఇది ఎంత అవుతుందా మనకి, పి ఆఫ్ బి, ఇది ఎంత అవుతుందా మనకి, పి ఆఫ్ సి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ సి మైనస్ బ్రాకెట్ ముందు మైనస్ ఉందంటే బ్రాకెట్లో ఉన్న ప్రతి టర్మ్కి మైనస్ అప్లై చేద్దాం. అంటే ఎంత అవుతుంది, పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ సి మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ ప్లస్. అయితే డిస్ట్రిబ్యూషన్ చూడండి, ఏ ఇంటర్సెక్షన్ బి ఏ ఇంటర్సెక్షన్ సి అంటే అంటే ఏ అనేది ఏతో బీతో సితో రెండింటితో ఇంటర్సెక్ట్ అవుతుంది కాబట్టి టోటల్గా ఏం రాయొచ్చు, ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి రాయొచ్చు, ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి. సో టోటల్గా ఫైనల్ ఆన్సర్ రాస్తున్నాను. ఏంటిది, పి ఆఫ్ ఏ యూనియన్ బి యూనియన్ సి ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి ప్లస్ పి ఆఫ్ సి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఫస్ట్, తర్వాత పి ఆఫ్ బి ఇంటర్సెక్షన్ సి, పి ఆఫ్ సి ఇది బి ఇంటర్సెక్షన్ సి కదా, గుర్తుపెట్టుకోండి బి ఇంటర్సెక్షన్ సి, ఇది కూడా బి ఇంటర్సెక్షన్ సి. ఎందుకంటే బి ఇంటర్సెక్షన్ రెండింటి కదా రాసింది, బి ఇంటర్సెక్షన్ సి మైనస్ పి ఆఫ్ సి ఇంటర్సెక్షన్ ఏ ప్లస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి, ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి. సో ఇది ఎడిషన్ థియరం యొక్క 3 ఈవెంట్స్కి మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఇది కూడా 7 మార్క్స్కి అడుగుతున్నాడు, చాలాసార్లు రిపీటెడ్గా అడిగాడు. ఇది 7 మార్క్స్ కోసమే. ఓకే, థర్డ్ ప్రాబ్లం ఏంటో చూద్దాం. క్యాపిటల్ ఏ కామా బి కామా సి ఆర్ 3 న్యూస్ పేపర్స్ ఫ్రమ్ ఏ సిటీ అన్నాడు.
ఒక సిటీలో 3 న్యూస్ పేపర్లు క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి, క్యాపిటల్ సి అనే 3 న్యూస్ పేపర్లు సర్క్యులేట్ అవుతున్నాయి. ఆంధ్రజ్యోతి, వార్త, ఈనాడు లాగా ఇలాగా సర్కిల్స్ 3 పేపర్స్ ఉన్నాయన్నమాట. 2% ఆఫ్ పాపులేషన్ రీడ్ ఏ అనడు. అంటే ఓన్లీ ఏ అనేది రీడ్ చేసేవాళ్ళు 2% ఉన్నారు. కాబట్టి ఇక్కడ రాద్దాం మనం. లెట్ క్యాపిటల్ ఏ కామా బి కామా సి ఆర్ 3 న్యూస్ పేపర్స్. ఓకేనా, 3 న్యూస్ పేపర్స్. ఇప్పుడు పి ఆఫ్ ఏ ఇచ్చాడు. పి ఆఫ్ ఏ అంటే ఇక్కడ ఏంటి చూడండి. ఏ అంటే మనకి ఏంటి, ఫ్రమ్ ఏ సిటీ ఆఫ్ ఏ చదివే వాళ్ళు మనకి సిటీలో ఎంతమంది ఉన్నారు, 20% అన్నాడు. 20% అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 20/100 కామా. నెక్స్ట్ బి అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు చూడండి. పి ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 16% అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 16/100. నెక్స్ట్ పి ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 14%. దట్ ఈజ్ ఈక్వల్ టు 14/100. నెక్స్ట్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు 8% అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 8/100. పి ఆఫ్ బి ఇంటర్సెక్షన్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటర్సెక్షన్ బి తర్వాత బి ఇంటర్సెక్షన్ సి ఇక్కడ చూద్దాం మనకు 4% అన్నాడు. అంటే 4% దట్ ఈజ్ ఈక్వల్ టు 4/100. నెక్స్ట్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ సి దట్ ఈజ్ ఈక్వల్ టు 5%. అంటే ఇది ఎంత రాద్దాం మనం, 5/100. జాగ్రత్తగా రాసుకోవాలి ఈ పర్సెంటేజ్లు. ప్రాబ్లం మొత్తం పర్సెంటేజ్ మీద రాయటం డిపెండ్ అవుతుంది. నెక్స్ట్ అండ్ 2% ఆఫ్ ఆల్ ద 3 అన్నాడు. అంటే ఏంటి, మీనింగ్ ఏంటి, 2%. పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి ఈజ్ ఈక్వల్ టు 2%. దట్ ఈజ్ ఈక్వల్ టు 2/100. ఏ చదివేవాళ్ళు 20% ఉన్నారు, బి చదివేవాళ్ళు 16% ఉన్నారు, సి చదివేవాళ్ళు 14% ఉన్నారు. ఏ ఇంటర్సెక్షన్ బి, ఏబి 2 పేపర్లు చదివేవాళ్ళు 8% ఉన్నారు. బి అండ్ సి 2 పేపర్లు చదివేవాళ్ళు 4%, ఏ అండ్ సి 5%. ఏ యూనియన్ బి యూనియన్ సి, ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి అంటే ఏంటి, ఒక 2% ఆఫ్ పీపుల్ 3 పేపర్లు చదువుతారంట. మనకి ఏం కావాలి ఇప్పుడు, ఇక్కడ మనం కనుక్కోవాల్సింది ఏంటి చూడండి. హూ రీడ్ ఎట్లీస్ట్ 1 న్యూస్ పేపర్. కనీసం ఒక్కటన్నా చదివేవాళ్ళు కావాలంటున్నాం. ఎట్లీస్ట్ 1 న్యూస్ పేపర్ అంటే ఇక్కడ ఉంది ఎన్ని న్యూస్ పేపర్స్, 3 న్యూస్ పేపర్స్. ఈ 3 న్యూస్ పేపర్స్లో ఎట్లీస్ట్ 1 అంటే 2 చదవచ్చు, 3 చదవచ్చు, అంతేనా. 2 చదవచ్చు, 3, 1 చదవచ్చు, 2 చదవచ్చు, 3 చదవచ్చు. అంటే మనకి ఫార్ములా ఏం రాద్దాం మనం, పి ఆఫ్ ఏ లేదా బి లేదా సి ఈ మూడిట్లో ఎట్లీస్ట్ ఏ ఒక్కటి చదివినా చాలంటున్నాడు. ఏఆర్ బిఆర్ సి, ఏ యూనియన్ బి యూనియన్ సి. ఏ అంటే ఏం రాద్దాం మనం, పి ఆఫ్ ఏ ఫార్ములా ఏముందా మనకి ఎడిషన్ థియరం నుంచి, పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి ప్లస్ పి ఆఫ్ సి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి మైనస్ పి ఆఫ్ బి ఇంటర్సెక్షన్ సి, పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ సి ప్లస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి. దట్ ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ అంటే ఎంత అవుతుంది మనకి, 20/100 ప్లస్ పి ఆఫ్ బి అంటే ఎంత అవుతుంది, 16/100 ప్లస్ నెక్స్ట్ ఎంత అవుతుంది, 14/100 మైనస్ ఎంత ఇది 8/100 మైనస్ 4/100 మైనస్ 5/100 ప్లస్ 2/100. ఓకేనా. టోటల్ అన్నిటికీ ఎల్సిఎం 100 ఉంది కాబట్టి న్యూమరేటర్ మొత్తం కొడదాం. 20/6 ప్లస్ 14 మైనస్ 8 మైనస్ 4 మైనస్ 5 ప్లస్ 2 హోల్ మొత్తం ఎంత 100. దట్ ఈజ్ ఈక్వల్ టు మొత్తం చూడండి మా ఎంత అవుతున్నాయి, 36 40 50 అవుతుంది. ఇది అంతే కదా, ఇది 52 ఉంది. సో టోటల్గా 52 అంటే 52 మైనస్ ఇది ఎంత ఉందో చూడండి ఒకసారి, 12 17 బై అంతేనా. ఇది ఎంత అవుతుంది మనకి, 12 మైనస్ 5 అంటే 17/100. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందా మనకి, 35%.
35/100 దట్ ఈజ్ ఈక్వల్ టు దీన్ని మనం సింపుల్గా ఎలా రాయొచ్చు 35% ఆఫ్ పీపుల్. సో మనకేంటి కనీసం ఒక పేపర్ అని చదివేవాళ్ళు ఎంతమంది ఉన్నారు మనకి 35% ఆఫ్ పీపుల్ ఉన్నారనమాట. ఏ కానీ బి కానీ సి కనీసం ఒకటన చదివేవాళ్ళు 35% ఉన్నారు. ఓకేనా? సో వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.